హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఎవరైతే డిగ్రీ చేసి లేదంటే డిగ్రీ ఫైనల్ ఉన్నవారు ఒక మంచి ఐఐఎంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే క్యాట్ 2026 గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఈ క్యాట్ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటి, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ, ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇంకా మరి ముఖ్యంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏ టాప్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఫస్ట్గా ఇంపార్టెంట్ డేస్, మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే దీనికి అడ్మిషన్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్ట్ 3 నుంచి అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక క్యాట్ రిజిస్ట్రేషన్ ఎండ్స్ అంటే ఎప్పుడు ఎండ్ అవుతుందంటే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th, స్టార్టింగ్ వచ్చేసి ఆగస్ట్ 3గా స్టార్ట్ అవుతుంది. ఇక ఎండింగ్ వచ్చేసరికి సెప్టెంబర్ 15కి లాస్ట్ డేట్. ఓకే, ఇక ఎప్పుడు మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి అంటే నవంబర్ 4కి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇక టెస్ట్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే నవంబర్ 29కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 3న అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 15కి సెప్టెంబర్ 15కి లాస్ట్ డేట్. అడ్మిట్ కార్డ్స్ నవంబర్ 4కి వస్తే నవంబర్ 29కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అసలు వాట్ ఈస్ ద క్యాట్, అసలు క్యాట్ అంటే ఏంటి, క్యాట్ రాస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి. అసలు క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. ఎవరైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో ఎంబీఏ కోర్స్ అవ్వచ్చు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఈ ఫీల్డ్లో ఎవరైతే ఒక మాస్టర్స్ పీజీ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం మన ఇండియాలో ఉన్నటువంటి ఐఐఎంఎస్లు ఈ ఇన్స్టిట్యూట్స్ క్యాట్ అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాయి. ఈ క్యాట్ మనం క్వాలిఫై అవుతే ఈ టాప్ ఇన్స్టిట్యూట్లో మనకి అడ్మిషన్ అయితే వస్తుంది ఎంబీఏ లేదంటే పీజీడిఎం చేయడానికి. అయితే దీనికి ఎవరు అర్హులు, హూ కెన్ అప్లై అంటే ఎవరైతే బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ గ్రాడ్యుయేషన్ ఓవరాల్గా ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బీఎస్సీ, బీటెక్, బీకామ్, బీఏ, బీబీఏలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్నట్టుగా ఒక ప్రూఫ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక అసలు క్యాట్ లేదంటే క్యాట్ ఎగ్జామ్ రాసి మనం ఎంబీఏ చేసిన వాళ్ళు అసలు వై షుడ్ రైట్ క్యాట్, క్యాట్ ఎందుకు ఎగ్జామ్ రాయాలి, నార్మల్ డిగ్రీ కాలేజ్ ఎందుకు ఎంబీఏ చేయకూడదు, అదేవిధంగా నార్మల్ ఎంబీఏ చేస్తే వచ్చే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఐఐఎమ్స్లో ఎంబీఏ చేస్తే ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఇక ఫర్ సపోజ్ మనకి ఎఫ్ఎంఎస్ ఢిల్లీ అవ్వచ్చు, లేదంటే తప్మి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనకి ఓవరాల్ ఇండియా ఓవరాల్గా ఉన్నాయి ఐఐఎంఎస్లో. అందులో మనకి టాప్ మోస్ట్ ఐఎమ్స్లో చేసినట్లయితే మార్కెటింగ్ మేనేజర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ మేనేజర్, అదేవిధంగా బిజినెస్ అనాలిసిస్ట్, ఇక హెచ్ఆర్ మేనేజ్మెంట్ లేదంటే ఆపరేషనల్ మేనేజ్మెంట్, ఈ ఫీల్డ్లో ఓవరాల్గా ఫైనాన్స్ అండ్ బిజినెస్ సెక్టర్లో, మార్కెటింగ్ సెక్టర్లో టాప్ మోస్ట్ కంపెనీస్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెర్ యానం 15 lakhs to 35 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐఎమ్స్లో చేస్తే కొన్ని ఐఎమ్ఎస్లో ఈవెన్ 50 lakhs అబోవ్ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక నార్మల్ ఎంబీఏ మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో ఎంబీఏ చేసినట్లయితే అందులో కూడా మనకి 7.5 lakh యావరేజ్గా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరైతే ఐఐఎంఎస్లో చేస్తారో వాళ్ళకు హై శాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి. ఇక 2026 ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో క్యాట్ ఎగ్జామ్ గాను ఇక్కడ మనకి పీజీపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో మనకు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐఐఎం అహ్మదాబాద్,
అమృత్సర్, బెంగళూరు, బోధగయ, కాలికట్, ఇండోర్, ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఐఐఎమ్స్. అందులో ఏ ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ని మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఇందాక చూసినట్టుగా అది పీజీ కోర్సెస్. ఇందులో అదేవిధంగా మనకు పిహెచ్డి కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. పీజీతో పాటు ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో వాళ్ళకు పీజీ, అదేవిధంగా పీజీ తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ కోసం పిహెచ్డి చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మీరు క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చింది అనుకుందాం, అందులో మీకు పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా పిహెచ్డి చేయాలి, ఒక మంచి పొజిషన్ వెళ్ళాలి ఇంకా అనుకుంటే పిహెచ్డి చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే ఈ కోర్సెస్ మీరు ఏదైనా సరే మళ్ళీ మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవి మొత్తం వివరాలు చూసుకున్నట్లయితే దీనికి మ్యాక్సిమం డిగ్రీ అయితే ఉండాలి. అందులో 50 మార్క్స్ అయితే మనకు మినిమం వచ్చి ఉండాలి. 45% మార్క్స్ వస్తే కనుక ఎలిజిబుల్ కారు. కంపల్సరీగా జనరల్, ఈడబ్ల్యూసి, నాన్ క్రిమినల్, ఓబీసీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ డిగ్రీలో రావాలి. అదేవిధంగా ఇంకెవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 45 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇక దాంతోపాటు ఎవరు దీనికి ఎలిజిబుల్ అయితే సిఏ, సిఎస్, సిఎంఏ, ఎఫ్ఐఏ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఎవరైతే చార్టర్డ్ అకౌంట్స్ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి డిగ్రీ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే సిజిపిఏ పాయింట్స్ ఉంటుందో దాన్ని పర్సంటేజ్ కిందగా కన్వర్ట్ చేసుకుంటారు యూనివర్సిటీ రూల్స్ ప్రకారం. ఓకే, ఇక ఎవరైతే మినిమం ఎలిజిబిలిటీ లేకుండా ఐఎంఎస్లో అడ్మిషన్ పొందుతారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాపర్ అడ్మిషన్, అంటే ప్రాపర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా, లేదంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం లేకపోయినా సరే మనకి ఈవెన్ మంచి ఐఐఎంలో మన సీట్ వచ్చినా సరే దాన్ని క్యాన్సిల్ చేసే రైట్స్ అయితే ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీతో పాటు ఉంచాలి. ఎందుకంటే మనకి అప్డేట్స్ కోసం ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ క్యాట్ ఎగ్జామ్లో రిజర్వేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే ఓవరాల్గా 100% సీట్స్ ఉన్నాయనుకుంటే అందులో ఎస్సీ వాళ్ళకి 15% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి, ఎస్టీ క్యాండిడేట్స్కి 7.5, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ క్యాండిడేట్స్కి 27, ఇక ఈడబ్ల్యూసి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 5% అయితే మనకి ఉంటుంది. ఇక పీడబ్ల్యూడి ఎలిజిబిలిటీ ఎవరైతే డిజబిలిటీ పీపుల్ ఉంటారో వాళ్ళకి బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది ఉంటుంది మనకి. అంటే కంపల్సరీ సర్టిఫికేట్లో 40% అబోవ్ ఉంటేనే ఇస్తారు. లెస్ దెన్ 40% ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే 75 ఒకరికి ఉంటుంది ఫర్ సపోజ్ ఓహెచ్ క్యాండిడేట్స్కి, ఇంక విహెచ్ క్యాండిడేట్స్ 80 ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు, కానీ అబోవ్ 40 ఉండాలి తప్పనిసరిగా. అప్పుడు మాత్రం మీరు డిజబిలిటీ కేటగిరీలో మీరు క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయి. సో లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ వరకు కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రిజర్వేషన్ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఎవరెవరు ఏ రిజర్వేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ నాన్ క్రిమినల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సర్టిఫికేషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా. అందులో ఏంటంటే వీళ్ళు తప్పనిసరిగా ఆఫ్టర్ April 1 తర్వాత ఒక సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, April 1, 2026 తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. బిఫోర్ ఏప్రిల్ అంటే April 1 ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వ్యాలిడేట్ చెయ్యరు. ఆఫ్టర్ April 1 ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడేట్ చేస్తారు. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అదేవిధంగా
2026-2027 యాన్యువల్ ఫైనాన్షియల్ యాన్యువల్ ఏదైతే మనకి 25-26 రిపోర్ట్ ఉందో దాని ప్రకారం మనకి సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మనకు 25-26 ఉందో దానికి తగ్గట్టుగా 26-27 గాను సర్టిఫికేట్ వ్యాలిడ్ చేస్తారు. అదే కాకుండా మీరు 26 అదే ఉంది, సో 25-26 సర్టిఫికేట్ ఉంటే దీన్ని వ్యాలిడేట్ చేయరు. తప్పనిసరిగా 26-27 ఇయర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇక మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇంకేమని చూసుకుంటే, మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఎటువంటి కేటగిరీని చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఫర్ సపోజ్ మీరు బై మిస్టేక్గా ఓబీసీ పెట్టారంటే, కానీ మీరు ఎస్సీ అయ్యి ఉండొచ్చు. ఓకే, మీరు ఎస్సీ అయ్యి ఉండొచ్చు, మీరు ఓబీసీ పెట్టారంటే దీన్ని కరెక్షన్ చేయడానికి ఛాన్స్ లేదు. అందుకని మీరు అప్లై చేసేటప్పుడే ప్రతి కాలం కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మీరు ఫర్ సపోజ్ ఐఐఎమ్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఒక 10 ఐఐఎంఎస్కి అప్లై చేయొచ్చు, కానీ ఒకటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 1350, ఇక జనరల్ ఈడబ్ల్యూసి ఓబీసీ అండ్ అదర్స్ వాళ్ళకి అయితే 2700 ఉంటుంది. ఓకే, అయితే ఒక్కసారి మాత్రం మీరు పే చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఎన్ని ఇన్స్టిట్యూషన్ అప్లై చేసుకోవచ్చు, కానీ వన్ టైం ఓన్లీ పే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కేటగిరీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే మీకు ఇది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, తప్పనిసరిగా పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీలో అయితే వాళ్ళ కమ్యూనిటీ కేటగిరీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. వన్స్ పే చేసిన తర్వాత ఈ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, తిరిగి మనకి ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక మనం ఇంతకుముందు చూసినట్టుగా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఆగస్ట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15కి ఎండ్ అవుతుంది. అయితే మీరు అప్లై చేసేటప్పుడు కేవలం 5 సిటీస్ని మీరు ప్రిఫర్ చేసుకోండి. 5 ఎగ్జామ్ సెంటర్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ అవైలబిలిటీ సీట్స్ అంటే ఎగ్జామ్ లిమిటెడ్ అయితే ఎగ్జామ్ సెంటర్కి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కదా, సో దానికి అవైలబిలిటీ బట్టి ప్రియారిటీ ఇస్తారు. అందుకని మీరు యాజ్ మచ్ పాసిబుల్ ఎర్లీగా మీరు అప్లై చేసుకుంటే మీకు ఎర్లీగా మీ దగ్గరలో సిటీ మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మనకి నవంబర్ 4న డౌన్లోడ్ అవుతుంది అడ్మిట్ కార్డు, 29న మనకి ఎగ్జామ్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ సెంటర్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ పీడిఎఫ్ రూపంలో కింద మీకు ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక సెంటర్స్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఓవరాల్గా 170 అయితే మనకు ఉన్నాయి. మన బోత్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇటువంటి మనకి మేజర్ సిటీస్ అయితే ఉంటాయి. ఓకే, అది మీకు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ షో చేస్తుంది. అండ్ దాని నుంచి మీరు మీకు అవైలబిలిటీ ఉన్న సిటీస్ అని దగ్గరలో ఉన్న సిటీస్ మీరు అప్లై చేసుకోవాలి. అయితే ఐఐఎమ్స్ అనేవి ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, సిటీస్ని కానీ ఎగ్జామ్ డేట్ని కానీ ఇంకా దేన్నైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మనం కాదు, అంటే ఇన్స్టిట్యూట్సే క్యాన్సిల్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అందుకని ఈ అప్డేట్స్ మీకు రావాలంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా లేదా, లేదంటే పోస్ట్పోన్ అయిందా లేదా అనడానికి యాక్టివ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ ఈమెయిల్ అనేది మీకు యాక్టివ్ ఉన్నది ఇస్తే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అయితే ఇక ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి కదా, మరి ఆ రిజల్ట్స్ మీకు ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ప్రకారం జనవరి 1st వీక్లో మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక స్కోర్ కార్డ్స్ అనేది మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఈవెన్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీకు రావచ్చు. ఇక స్కోర్ కార్డ్ అనేది మీకు డిసెంబర్ 2027 31st వరకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇవి మీకు కనిపించవు అనమాట వెబ్సైట్లో. గుర్తుపెట్టుకోవాలి, ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకొని దీనికి అనుగుణంగా సో మీరు అప్డేట్గా ఉండండి. ఓకే, అయితే అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఎగ్జామ్ రాస్తాం, మంచి స్కోర్ వస్తుంది, క్వాలిఫై అవుతాం. మరి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చూస్తే, ఫస్ట్ ఐఐఎమ్స్ ఏదైతే ఉందో ఒక ఐఐఎం ఇన్స్టిట్యూట్ ఓన్ అడ్మిషన్ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రాసెస్.
అంటే అన్ని ఐఐఎమ్స్కి ఒకే విధమైన సెలక్షన్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. విశాఖపట్నంకి ఒకలాగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్కి ఒకలాగా ఉంటుంది. ఓకే, అలాగ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాట్ స్కోర్ అండ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఫర్ సపోజ్ మీరు డిగ్రీలో మంచి స్కోర్ చేశారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా మీకు క్యాట్లో మంచి స్కోర్ వచ్చిందనుకో మీరు టాప్లో ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ క్యాట్లో మంచి స్కోర్ వచ్చింది, అకాడమిక్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉందనుకో మీకు మిమ్మల్ని మీ సెలక్షన్ అనేది మీకు జరుగుతుంటుంది. అంటే కేవలం స్కోర్ ఒకటే ఇక్కడ మీకు కన్సిడర్ చేయరు. వీటితో పాటు మీ డిగ్రీలో మీ పెర్ఫార్మెన్స్, దీనితో పాటు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి మంచి టాప్ ఇన్స్టిట్యూట్ రావడానికి. ఓకే, క్యాండిడేట్ షుడ్ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఐఎమ్స్ ఫర్ డీటెయిల్ అడ్మిషన్ పాలసీస్. మీరు ఏ అయితే ఇన్స్టిట్యూట్లకు అప్లై చేశారో, ఏ అయితే ఐఎమ్స్కి అప్లై చేశారో ఆ వెబ్సైట్స్ని మీరు రెగ్యులర్ చెక్ చేయండి. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అనేవి అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు విశాఖపట్నం అప్లై చేశారు, ఫర్ సపోజ్ జమ్మూ కాశ్మీర్ అప్లై చేశారు, ముంబై అప్లై చేశారు, బెంగళూరు అప్లై చేశారు అనుకోండి, అన్నింటికి అలాగ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఎవరైతే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆరు వయలేటింగ్ రూల్స్, ఎవరైతే రూల్స్ను వయలేట్ చేస్తారో మీ క్యాండిడేచర్ని డిస్క్వాలిఫికేషన్ అవుతారు. మీ ఇచ్చే సర్టిఫికేట్స్ చాలా వ్యాలిడిటీగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను చెప్పినట్టుగా మీరు April 1 తర్వాత ఉన్న సర్టిఫికేట్సే మీరు ఇవ్వాలి. దీనికి ముందు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారనుకో మీ క్యాండిడేచర్ డిస్క్వాలిఫై అవుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 2026, 27 గాను మాత్రం మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి. అంతేగాని మా దగ్గర పాతది ఉంది నేను 2025, 26 ఇస్తానంటే మీ క్వాలిఫికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు. ఇటువంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా మీరు ఒకవేళ ఈ రూల్స్ని వయలేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్స్ రాయకుండా మిమ్మల్ని డిబార్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రూల్స్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా మీరు ఫాలో అవ్వండి. ఇక ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ తెలిసింది, డేట్స్ తెలిసాయి, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా తెలిసింది కదా. మరి ఇప్పుడు సిలబస్, క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ సబ్జెక్ట్స్ చదవాలి. ఓకే, అందులో చూసుకున్నట్లయితే ఇందులో మనకు వెర్బల్ ఎబిలిటీ రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పాను మీకు ఏ పోటీ పరీక్షకైనా కామన్ సిలబస్ ఉంటుందని. అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుందని చెప్పాను కదా, అదే ఇక్కడ మీకు ఉంటుంది. అందులో భాగంగా వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ VBRC అనేది ఒక పార్ట్ ఉంటుంది. దీని నుంచి 24 క్వశ్చన్స్ వస్తాయి, 72 మార్క్స్ ఉంటున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే VARC వెర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కాంప్రహెన్షన్ ఉందో దీని నుంచి 24 క్వశ్చన్స్ వస్తే 72 మార్క్స్, 40 మినిట్స్ గాను ఈ సెక్షన్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ ఉంటాయి, 40 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది దీనిని షార్ట్కట్లో DILR అంటారు. ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 22 క్వశ్చన్స్ వస్తాయి, ఈ సెక్షన్ నుంచి 66 మార్క్స్ ఉంటాయి, ఇందులో 40 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్గా మీకు 2 గంటల ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓవరాల్ క్వశ్చన్స్ వచ్చేసి 66. సో ఇక్కడ సెక్షన్ వైజ్గా మీకు టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ సబ్జెక్టుల మీద అంటే ఈ సిలబస్ మీద పట్టు సాధిస్తే ఒక 3 months మీరు గట్టు కూర్చున్నట్లయితే ఎగ్జామ్ క్వాలిఫై అవడానికి అవకాశం ఉంది. మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మీరు ఈవెన్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసినా సరే ఓవరాల్గా మీకు 100 days అయితే మీకు ఉంటుంది. 100 daysలో మీరు డైలీ 3 to 4 hours కేటాయించినా సరే సిలబస్ని కవర్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ రావడానికి ఈ 100 days చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఫైనల్లో ఉన్నా సరే, మీరు డిగ్రీ అయిపోయిందన్నా సరే, మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే 100 daysలో మీరు ఈ సిలబస్ని కవర్ చేయొచ్చు. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో మీకు మంచి సీట్ రావడానికి అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు ఏదైతే మనకి వెర్బల్ ఎబిలిటీ అండ్ కాంప్రహెన్సివ్ ఉందో ఇందులో గాను మనకు సబ్జెక్ట్ అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, వెర్బల్ రీజనింగ్, సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్, సిలోజిజం, జంబుల్ పారాగ్రాఫ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, వెర్బల్ లాజిక్, పారాజంబుల్స్, ఇడియోమ్స్ అండ్ కంప్లీట్గా ఈ మనం ఏదైతే డిగ్రీ ఇంటర్ 10th లెవెల్ చదువుకుంటామో అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి కొత్తగా మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఏమి ఉండదు ఇందులో. మీరైతే మన డిగ్రీ ఈ అకాడమిక్ ఇయర్లు చదువుకున్న సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు ఉంటాయి సబ్జెక్ట్ గాన. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి విఏఆర్సి. సేమ్ అందులో మనకి ఏదైతే వెర్బల్ రీజనింగ్ ఏదైతే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉందో ఇందులో భాగంగా రీడింగ్ కాంప్రహెన్సివ్లో మనకి వెయిటేజ్ ఎంత ఉంటుందంటే 16 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇది ఒక డిఫికల్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక పారాజంబుల్స్ మనకి ఏదైతే వెర్బల్ ఎబిలిటీ ఏదైతే మనకు ఉందో అందులో 3 క్వశ్చన్స్ వస్తే ఒక డిఫికల్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకా ఈ సమరీ ఓవరాల్ చూసుకున్నట్లయితే దీని నుంచి 5 క్వశ్చన్స్ వస్తే కొంచెం ఈజీగా ఉంటాయి. అంటే ఓవరాల్గా ఇది 24 క్వశ్చన్స్. మనకి ఎక్కువ రీడింగ్ కాంప్రహెన్సివ్ కొంచెం మోడరేట్ డిఫికల్ట్గా ఉంటాయి. మీకు ఇంగ్లీష్ మంచిగా వచ్చిందంటే కనుక ఆర్సీ అంటే ఆర్సీ మీన్స్ రీడింగ్ కాంప్రహెన్సివ్ చాలా ఈజీ అవుతుంది. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్, సిరీస్, ప్రొపోజిషన్, డైరెక్ట్ అండ్ అజంప్షన్, పజిల్స్, స్టేట్మెంట్స్, డేటా టేబుల్స్, పై చార్ట్స్, బైనరీ లాజిక్, ఇది ఒక కంప్లీట్ రీజనింగ్. దీనికి స్పెసిఫిక్గా మీరు ఇది కొత్త సబ్జెక్ట్ కాదు, ఇది మీ కంపల్సరీగా మీ మైండ్ బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఏ విధంగా కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నారో డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి డిఏఎల్ఆర్లో సిలబస్ ఉంటుంది. మరి ఈ డిఏఎల్ఆర్ నుంచి మనకి వెయిటేజ్ ఏ పార్ట్ మనకి ఎక్కువ చదవాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి యావరేజ్గా 8 క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ నుంచి 4 వస్తాయి, మోడరేట్ లెవెల్లో 4 వస్తాయి. ఇక లాజికల్ రీజనింగ్ 6 క్వశ్చన్స్ వస్తే మోడరేట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఇంకా అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుంచే మరో 6 క్వశ్చన్స్ వస్తే ఈజీ టు మోడరేట్ ఉంటాయి. అంటే ఓవరాల్ ఇక్కడ 12 వస్తే ఇక్కడ 8 వస్తాయి, ఓవరాల్ 20 క్వశ్చన్స్. దీనికి స్పెసిఫిక్గా మీరు చదవాల్సిన అవసరం ఉండదు. మీరు కొంచెం ఒక 1 వీక్ కనుక మీరు కూర్చున్నట్లయితే ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. 20 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది అవుట్ ఆఫ్ 66. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా మైండ్ గేమ్ అనమాట. అంత మైండ్తో మనకి దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈ పార్ట్ని. ఇక నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. జియోమెట్రీ, ఆల్జెబ్రా, మెన్సురేషన్ మనం చదువుకున్నాం కదా ఇంటర్ లెవెల్లోని, డిగ్రీ లెవెల్ చదువుకుంటాము. ప్రాబబిలిటీ, బైనరీ థియరం, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఎవరైతే నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో కొంచెం 10th క్లాస్ లెవెల్ మనం చదువుకుంటాం కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ని మనం ఇక్కడ ఒకసారి రివైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీయే. మీరు కష్టం అనుకోకండి, నేను చేసింది బీకాము, నాకు మ్యాథ్స్ రాకే, నేను డిగ్రీలో బీకామ్ బీఏ తీసుకున్నాను, మరి నాకు కష్టం అయిపోతుంది కాదంటే 10th క్లాస్ లెవెల్ మనకు చదువుకున్నవన్నీ మీరు ఈ పదాలు కూడా విని ఉంటారు. జియోమెట్రీ, ట్రిగోనోమెట్రీ, ఆల్జీబ్రా అని ఒక్కసారి ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకొని రివైజ్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీయే. మీరు కూడా సైన్స్ స్టూడెంట్స్తో పాటు కాంపిటేటివ్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే అర్థమెటిక్ నుంచి 10, ఆల్జీబ్రా 5, జియోమెట్రీ, మోడర్న్ మ్యాథ్స్ నుంచి 4 క్వశ్చన్స్ అండ్ 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా 22 క్వశ్చన్స్. సో ఈ పార్ట్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసినట్లయితే 66 నుంచి 22 క్వశ్చన్స్ పోస్తే మనకు 44 ఉంటున్నాయి. సో మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందుకని ఈ పార్ట్ను కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ నేను మీకు అర్థమెటిక్ నుంచి ఏ టాపిక్స్ ఉంటున్నాయి, ఆల్జెబ్రా నుంచి ఏ టాపిక్స్, నెంబర్ సిస్టమ్ నుంచి ఏ టాపిక్స్ని మీకు ఇక్కడ యావరేజ్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ నేను కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సబ్జెక్ట్ని మీరు చదువుతున్నట్లయితే, అంటే ఈ టాపిక్స్ని మీరు ప్రిఫర్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రిపరేషన్ మీకు సరిపోతుంది. సేమ్ మోడర్న్ మ్యాథ్స్ అనేది మీరు చదవండి కంపల్సరీ. ఎందుకంటే మోడర్న్ మ్యాథ్స్లో మనకు కొంచెం థియరీ బేస్ ఉంటుంది. సో ఈ థియరీ బేస్ మీరు కంపల్సరీ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు 100 డేస్లో క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇందులో భాగంగా మనకు బుక్స్ ఉన్నాయి. దీనికి రీడింగ్ కాంప్రహెన్సివ్కి, ఎబిలిటీ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్కి
ఆర్ఎస్ అగర్వాల్ మనకి బుక్స్ అయితే దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఆ బుక్స్ మీరు 2 తీసుకోండి. రీజనింగ్ ఉంటుంది, ఎబిలిటీకి ఉంటుంది. ఆ 2 బుక్స్ తీసుకొని మీరు చదివినట్లయితే సరిపోతుంది. ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో కంప్లీట్గా కవర్ అయిపోతుంది. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చాలా రెడీగా మీరు ఉండండి. మిస్టేక్స్ చేయకుండా అప్లై చేయండి. ఇక దీనిపై మరిన్ని వీడియోస్ కొన్ని మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.